ఏం చేస్తున్నావు కన్నా? నాన్నమ్మ నీకోసం ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఉల్లిగడ్డ కట్ చేసిన, పచ్చిమిర్చి కట్ చేసిన, మసాలా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనము ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సరిపోను ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కాబట్టి పర్వాలేదు, టేస్ట్ కోసము కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే నేను తక్కువ వేస్తాను, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. చికెన్లోకి జీలకర్ర అవన్నీ వేసుకోవాల్సిన పని లేదు, ఓన్లీ ఉల్లిగడ్డ ఒకటి మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను ఆయిల్లోనే మసాలాలన్నీ వేస్తున్నాం. 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఇన్ని చక్కెర కూడా అవసరం లేదు, 2 అయితే సరిపోతుంది. 2 మిరియాలు వేసిన అవి అయితే ఉంటాయి. ఇప్పుడు కొంచెం బగారాకు, తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అవి ఎందుకు ఉంటాయి, కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాం. చిటపడలాల్సిందే పచ్చిమిర్చి, ఏం భయపడదు. ఒక గేట తీసుకొని కొంచెం కలుపుతున్నాం. ఈలోపు మనకి లవంగా ఇలాచీలన్నీ ఉడిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసేస్తున్నాం. గ్రేవీ కావాలంటే కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చేసుకోవాలి, ఉడికించుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి నేను పక్క పెట్టుకున్నాను, ఎందుకంటే కర్రీలో లాస్ట్ వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకొని కర్రీ డిఫరెంట్గా వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెము ఉల్లిగడ్డ త్వరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ముందుగానే ముక్కలు మంచిగా పడుతుంది, మ్యారినేట్ చేయాల్సిన పని లేదు. ఇలా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు ఇంకా కొద్దిసేపు కొంచెం తొందరపడి చికెన్ వేయదు. ఇప్పుడు కొంచెం ఉడితే అప్పుడు ఉల్లిగడ్డ మనకి మొత్తం చికెన్ అనేది గ్రేవీ అయితే వస్తుంది. చూసారా, ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లో తీసుకున్నాం. సో చికెన్ అందరూ అల్లం ముందే వేస్తారు, కానీ నేను అల్లం వేయను, ఎందుకంటే ముక్కలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత బయటకు వెళ్ళడంతో అప్పుడు మన ముక్కలో ఉన్న నీచనం అనేది చూసారా ఎలక్ట్రిక్ ప్రాంతంలో చికెన్ నీచనం అంతా పోయి మనకి మంచిగా వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వెళ్ళేలాగా చూసుకోవాలి, డ్రై అయిపోవాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి వేసేసాం. చూసారా, చికెన్లో వాటర్ వచ్చేసినాయి. ఈ వాటర్ని ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్ని ఇలా ఉంచేద్దాం. ఈ వాటర్ ఎవాపరేట్ అవ్వడం వల్ల చికెన్లో ఉన్న కౌసుదనం అనేది పోతుంది అన్నట్టు. అంటే కొంచెం పసుపు, తగినంత అల్లం, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కలుపుకుందాం. అల్లం వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. అల్లం ఉడక ముందుకే మాడగంటుపోతుంది. కొంచెం పుదీనా వేసేద్దాం, ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ వస్తుంది. బగారా అన్నం లేకపోయినా కూడా పుదీనాతో అయితే బాగా తిన్నట్టుగా ఉంటుంది. తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్ళని వేడి చేసుకున్నాం. నీళ్ళు వేడి చేసుకోవడం వల్ల ఏమైందంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. సో నీళ్ళు వేడి అయిన తర్వాత ఇందులో పోసుకున్నాం. గ్రేవీ కోసం మనం చేస్తుంది గ్రేవీ ఇట్లా అడగంటుంటుంది, ఏం పర్లేదు, వాటర్ పోసి అంత బయట వచ్చేస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నది, మంచి స్మెల్ వస్తుంది. అప్ప ఇప్పుడు తినాలనిపిస్తుంది. కానీ ఈరోజు మనం చేసుకుంటుంది నేను గ్రేవీ. ముక్కలు ముగినంత వరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ తక్కువ పోసుకుంటే వాటర్గా ఉంటుంది. ముక్కలు ముగినంత వరకు పోసుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు వెయిట్ చేద్దాం. వా గ్రేవీ దగ్గరకు వచ్చింది, ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ రావాలి. సూపర్. చూసారా ముక్క ఎంత మంచిగా ఉడికిందో, మెత్తగా లాంగ్ అయిపోతుంది. ఇప్పుడు తీసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకుందాం. కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకుందాం. చికెన్ ఫినిష్. సూపర్.